హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళతో మీ బంధం ఇంకా కొనసాగే అవకాశం ఉందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే రీసెంట్గానే ఒక రీడింగ్ చేశాను, ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని. బట్ ఒరిజినల్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అసలు అలాంటి పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఈ రోజు రీడింగ్ అనమాట. సో అసలు చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABCDFGHI లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి JKLMNOPQR లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి STUVWXYZ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. సర్ నేమ్ కాదు అండ్ నిక్ నేమ్ కాదు, ఒరిజినల్ నేమ్ లో ఫస్ట్ లెటర్. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ABCDFGHI లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తితో మీ బంధం ఇంకా కొనసాగే అవకాశం ఉందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ పర్సన్ అయితే మీకు కనెక్ట్ అయ్యారు. యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయాలి, ఈ రిలేషన్షిప్ లో ఫ్యూచర్ చూడాలి అని చాలా సార్లు అనుకున్నారు, చాలా సార్లు ప్రయత్నాలు కూడా చేశారు. మేబీ అది మీకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళు అనుకున్న సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి అని చెప్పొచ్చు. మేబీ అది అంత ఈజీ కాదు అని వాళ్ళకి అనిపించిన, వాళ్ళైతే ఛాన్స్ తీసుకోవాలి అని అయితే చాలా సార్లు అనుకున్నారు. కాకపోతే వాళ్ళు అలా ఎప్పుడు అనుకుంటున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి. ఎప్పుడు వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హర్ట్ అవ్వడం కానీ, సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూనే వచ్చాయి. అంటే మీరేదో హర్ట్ చేశారు, మీ వల్ల ఏదో ప్రాబ్లమ్ అని నేను మాట్లాడను కానీ, ఈ రిలేషన్‌షిప్ వల్ల ఈ పర్సన్ డిస్టర్బ్ అవ్వడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ కొంత హర్ట్ అవ్వడం కానీ జరిగిందండి. సో, వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో కలిసుండాలి, ఎలా అయినా సరే థింగ్స్ వర్కౌట్ చేయాలి అనుకున్నదైతే నిజమే. కాకపోతే వాళ్ళిక్కడ ఫేస్ చేసింది కూడా అంతే నిజమండి. వాళ్ళు హర్ట్ అయిందైతే నిజం. మరి మీరు ఏం చేశారు? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగిందనేదైతే మీకే తెలియాలి కానీ, ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్ అవ్వడం కానీ, వాళ్ళ హార్ట్ బ్రేక్ అవ్వడం కానీ జరిగిందండి. ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళకేంటంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదనే నమ్మకం లేదు. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళినా సరే, మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళు ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ కోసం చేంజ్ అవ్వాలి అనే పరిస్థితి ఉంది అని వాళ్ళకనిపించినా, వాళ్ళేంటంటే చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు, ఇవన్నీ మనకు అవసరమా అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. ఎందుకంటే మనం ఇలా ఎప్పుడు థింగ్స్ వర్కౌట్ చేయాలి, ఎప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి అనుకుంటున్నా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది, ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉన్నాం. సో, ఇప్పుడు కూడా మనం ఏదో ప్రయత్నం చేసినా సరే ఇక్కడ వర్కౌట్ అవుతది అనే నమ్మకం అయితే లేదు కాబట్టి, సో, బేసిక్‌గా మనం ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని దీని ప్రకారం మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవడం బెటర్ ఏమో.
ఈ రిలేషన్షిప్ కోసం మనం ఏదో చేసి ఆర్ ఇక్కడ థింగ్స్ ఏదో వర్కౌట్ చేయాలి అనుకున్నా సరే ఏది మన చేతుల్లో లేనట్టే ఉంది అనుకొని వాళ్ళకి అనిపిస్తుందండి. అలా అని చెప్పి వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా గివ్ అప్ అయితే చేయలేదు. ఎందుకంటే ఎక్కడో వాళ్ళకి ఆ పాస్ట్ లో ఫీలింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉందండి. అంటే ఒకప్పుడు ఈ రిలేషన్షిప్ ని ఎలా అయినా సరే వర్కౌట్ చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. ఇది ఒక్కసారి కాదు చాలా సార్లు అనుకున్నారు. బట్ వాళ్ళు ఎన్ని సార్లు అనుకున్నారో అన్ని సార్లు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వాళ్ళు ఏదో కొన్ని ఫేస్ చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇంక ఎగ్జాస్ట్ అయిపోయి ఆల్‌మోస్ట్ గివ్ అప్ చేసేసిన పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా ఎక్కడో కొంచెం సబ్‌కాన్షియస్‌గా ఒక ఛాన్స్ తీసుకుంటే బావుంటుందేమో, ఇంకా వర్కౌట్ అయితే బావుంటుందేమో అనే ఫీలింగ్‌తో ఉన్నారు కానీ, బట్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఆర్ దీనికోసం వాళ్ళేదో చేంజ్ అయినా సరే పెద్దగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయని కూడా వాళ్ళకి అనిపించట్లేదు కాబట్టి, సో, వాళ్ళేంటంటే మీ విషయంలో ఇప్పుడు అంత కంపాషనేట్‌గా ఉండడం కానీ, ఆర్ అంత పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని ఆలోచించడం కానీ, వాళ్ళకేంటంటే ఇప్పుడు మీ విషయంలో అంత క్లారిటీ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదండి. బేసిక్‌గా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఇక్కడ అన్నీ నెగెటివ్‌గానే జరుగుతాయి. ఆర్ ఇక్కడ వాళ్ళేంటంటే సఫర్ అవుతూనే ఉండాలేమో అనే ఫీలింగ్‌తోనే వాళ్ళుంటున్నారు. సో, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అంటే చెయ్యొచ్చు. వాళ్ళ చేతుల్లో అయితే ఒక ఆప్షన్ ఉంది. కాకపోతే వాళ్ళంత రిస్క్ తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా లేరండి. ఖచ్చితంగా వాళ్ళేంటంటే, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయడం అంటే, ఒక రిస్క్ తీసుకోవడంలానే. ఎందుకంటే, ఈ పర్సన్ చాలా సార్లు చాలా ఫేస్ చేశారు కాబట్టి, మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళేంటంటే, ఇవన్నీ ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. ఆర్ మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, వాళ్ళు హర్ట్ అవ్వాలి అనుకోవట్లేదు. సో, అంటే నేను చెప్పాను కదా! రీజన్ మీరు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళు సఫర్ అయిందైతే నిజం కాబట్టి, ఆ సఫరింగ్ వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. ఆ సఫరింగ్‌కి వాళ్ళు రెడీగా లేరు. అందుకే మీ విషయంలో వాళ్ళు ఏ కమిట్మెంట్ ఇవ్వకపోవడం ఆర్ మీ విషయంలోనేంటంటే కొంచెం స్టబ్బర్న్‌గా అంటే వాళ్ళనుకుంటుందే వాళ్ళు చేయడం లాంటివి జరుగుతున్నాయి. సో, దాని అర్థం వాళ్ళేంటంటే చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు అని కాదు కానీ, చేంజ్ అయినా వేస్ట్. సో, ఆ కంఫర్ట్ జోన్‌ని మనం ఎందుకు విడిచిపెట్టేయాలి? మనం ఎందుకు మళ్ళీ ఆ పెయిన్‌లోకి వెళ్ళాలి? ఆర్ మనం ఎందుకు ఇంత స్ట్రగుల్ తీసుకోవాలి? ఇదంతా వర్తా? అంటే ఈ రిస్క్ మనకు అవసరమా? అనే ఫీలింగు యాక్చువల్‌గా ఈ పర్సన్ చేతుల్లోనే నిజానికి అంతా ఉంది అని చెప్పొచ్చండి. వాళ్ళు కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయగలరు. వాళ్ళకైతే అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నిజానికి కాన్ఫిడెన్స్ అనే దానికంటే కూడా వాళ్ళు చెయ్యాలి అని డిసైడ్ అయితే ఎంత దూరమైనా వెళ్తారండి. కాకపోతే వాళ్ళు ఇక్కడ రిపీటెడ్‌గా కొన్ని ఫేస్ చేయడం వల్ల అంత దూరం వెళ్ళాలి అని అనుకోవట్లేదు. డెఫినిట్‌గా వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ థాట్స్‌లో ట్రాప్ అయిపోవడం కానీ, ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తుండడం కానీ జరుగుతుంది. సో, దీనివల్ల వాళ్ళేంటంటే ఇదంతా వర్త్ కాదు అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. సో, వచ్చే రోజుల్లో మీ బంధం కొనసాగుతుందా అంటే కొనసాగడానికి అవకాశం ఉంది. అలా అని చెప్పి పూర్తిగా కొనసాగుతుంది అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇది పూర్తిగా మీ వ్యక్తి చేతుల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ మీరిక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, మీరిక్కడ ఏం చేయాలి అనుకుంటున్నా, ఈ వ్యక్తి ఫుల్‌గా వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తే తప్ప ఏది కూడా మారదు. సో, ఈ రిలేషన్‌షిప్ వరకు అయితే మాత్రం కొనసాగడం అనేది 50, 50 నండి. 100% కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందేంటంటే చెప్పుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ చెప్పుకున్నా ఏది మారదు అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళే ఆటోమేటిక్‌గా ప్రతిదీ కూడా డిసైడ్ అవుతున్నారు. వాళ్ళు ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఆ విధంగా ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ మీ విషయంలో వాళ్ళకి పర్సనల్‌గా నెగటివిటీ ఉంది అని నేను అనుకోను. కాకపోతే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే మీ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా ఇది వర్త్ కాదేమో! సో, ఇది మనం డిజర్వ్ చేయమేమో అనే ఫీలింగ్ వాళ్ళకొస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండడం కానీ, ఆర్ మీతోనేంటంటే ప్రతిదీ కూడా ఓపెన్‌గా షేర్ చేసుకోవడం కానీ అలాంటివి చెయ్యట్లేదు. సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నారు. ఇఫ్ మీలో ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అన్‌బ్లాక్ చేయట్లేదు? ఆ పర్సన్ ఎందుకు కాంటాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అనుకుంటే ఇదే రీజన్. ఇదంతా వర్త్ కాదు. ఆల్రెడీ మనం చాలా ఫేస్ చేసాం. మనం ఎప్పుడు అంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నా అంతా నెగెటివ్‌గానే జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు? సో, వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఆ విధంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరెక్కువ హోప్స్, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, ఏదో జరిగిపోవాలి ఆర్ ఇక్కడ థింగ్స్ ఏంటంటే ఇలానే వర్కౌట్ అయిపోవాలి అని కాకుండా, ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? సో, అసలు ఆ ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేయగలరా లేదా? అసలు వాళ్ళు ఫీల్ అవుతున్న దాన్ని మీరు క్లియర్ చేయగలరా? ఆర్ అట్‌లీస్ట్ మీరు క్లియర్ చేయకపోయినా, మీరేమైనా రెస్పాన్సిబులా కాదా? ఇలా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది.
సో బేసిక్‌గా నేనైతే చెప్తున్నాను కదండీ! ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. న్యూ బిగినింగ్స్‌కి క్లియర్‌గా పాసిబిలిటీ కనిపిస్తుంది కానీ, బట్ ఇప్పుడు ఈ పర్సన్ ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఈ పర్సన్‌కి ఎక్కడైతే ఇదంతా కష్టం అని అనిపించి వాళ్ళు చేంజ్ అవ్వడానికి రెడీగా లేరో, ఆర్ ఇది అంటే వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది అని అనిపిస్తుందో, సో ఇప్పుడు వాళ్ళు ఇంత రిస్క్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇదే ఫేస్ చేస్తే వాళ్ళేంటంటే ఇంకొకసారి ఈ ఛాన్స్ తీసుకోలేరు కదా! అంటే ఇక్కడ నేను మీకు ఇందాకే చెప్పాను ఇది 50, 50 ఛాన్స్ అని. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఛాన్స్ తీసుకున్నా, వచ్చినా మళ్ళీ వాళ్ళేదో ఫేస్ చేశారు అంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వాళ్ళే కట్ చేస్తారు. అంటే ఎందుకిలా చెప్తున్నాను అంటే, ఈ పర్సన్ ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా చూసారు. చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటే ఇదే ఫేస్ చేయాలి అనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఎక్కడో వాళ్ళకి ఫీలింగ్స్ ఉండడం వల్ల ఫుల్‌గా కూడా గివ్ అప్ చేయట్లేదు. అలా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా వాళ్ళైతే లేరు. సో, అందుకే వాళ్ళేంటంటే కొంచెం సైలెంట్‌గా ఉంటున్నారు. ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎంతవరకు వర్త్ అని. అఫ్‌కోర్స్ కొన్ని సార్లేంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ ఓన్ హ్యాపీనెస్ ఏంటి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇదంతా వాళ్ళకి బర్డెన్ లాగా అనిపిస్తుందండి. సో, ఇదేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఈ పర్సన్ మీరు సేమ్ పేజ్‌లో ఉన్నారు. ఈ పర్సన్‌కి అంటే మీరు క్లారిటీ ఇవ్వగలరు. ఆర్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే వాళ్ళనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ రిలేషన్‌షిప్‌లో అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. సో, ఇదైతే జరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ పర్సన్ ఎక్కడైనా సరే ట్రాప్ అయినట్టుగా, మళ్ళీ స్ట్రక్ అయిపోయినట్టుగా ఫీల్ అయితే, మళ్ళీ కూడా ఒక స్టెప్ బ్యాక్‌కి కూడా వేస్తారు. అంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ కంటిన్యూ అయిన దాంట్లో ఏవైనా డిస్టర్బెన్స్ ఉంటే ఈ పర్సన్ విత్‌డ్రా అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయని మీరు ఆలోచించినట్టయితే 50, 50 అంతే. సో, చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే అలా కనిపిస్తున్నాయి. ఆ విధంగా నాకు మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. సో, ఫైనల్‌గా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ పాజిటివ్‌గా జరుగుతాయని మీకు కూడా అనిపించట్లేదండి. మీరు కూడా అంటే చాలా ఫేస్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ మీద మీకొక నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిందండి. ఈ పర్సన్ మీద మీకొక నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అప్పటినుంచి మీరేం చేస్తున్నారంటే, లోపల లోపల అంటే ఈ పర్సన్ కోసం పాజిటివ్‌గా ఈ రిలేషన్‌షిప్ కోసం పాజిటివ్‌గా థింక్ చేయాలి అనుకుంటున్నా, ఎందుకో మళ్ళీ మీ థాట్స్ నెగెటివ్‌గానే చేంజ్ అవుతున్నాయి. మీరేంటంటే ఈ విషయంలోనెందుకో మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో కానీ మీరు కంటిన్యూ అయితే, ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా వరకు కూడా మీరు కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని మీకనిపిస్తుందండి. సో, దానివల్ల కూడా మీ ఎమోషన్స్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండట్లేదు. యాక్చువల్‌గా నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ విషయంలో మీరు ఉండగలరా లేదా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలండి. ఎందుకంటే ఈ పర్సన్‌తో మీరు ఉండాలి అంటే మాత్రం డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి మీరు చాలా కాంట్రిబ్యూట్ చేయాల్సయితే ఉంటుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది నిజమే. కానీ పూర్తిగా మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తుందయితే మాత్రం నిజం కాదు. అది ఎందుకు నేను చెప్తున్నాను అంటే యూనివర్స్ స్టిల్ మీకేంటంటే ఎక్కడో పాజిటివ్ సైడ్ చూపించడానికి ట్రై చేస్తున్నా మీరేంటంటే అది చూడడానికి రెడీగా లేరు. ఈవెన్ ఆ పర్సన్ కూడా అంతే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ పర్సన్‌కి రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అని ఉంది కానీ వాళ్ళేంటంటే రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసినా మళ్ళీ వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అవుతారో, ఆర్ స్టక్ అవుతారనే భయం వాళ్ళకుంది. సో, దానివల్ల వాళ్ళేం చేస్తున్నారు అంటే ముందుకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. నేనైతే మీకొకటే చెప్తాను. ఆ పర్సన్‌ని మీరు పుష్ చేయాల్సిన అవసరం లేదు కానీ, ఫస్ట్ ఆ పర్సన్ విషయంలో మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? మీరు ఏ విధంగా అంటే, ఈ రిలేషన్‌షిప్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ తెచ్చుకొని, దానికి మీరు స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే, మీకు ఆ స్టెబిలిటీ ఉంటే మీరు ఎఫర్ట్స్ పెడతారు. మీకు ఆ స్టెబిలిటీ లేకపోతే మీరు ఎఫర్ట్స్ పెట్టలేరు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే, ఇక్కడ సిట్యుయేషన్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడం అనేది ఈ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. కాకపోతే ఇక్కడ మీరు కూడా కన్‌ఫ్యూజ్డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు ఈ రిలేషన్‌షిప్ వద్దు అనుకుంటే అసలు మీరు ఇవన్నీ ఆలోచించరు. మీకు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఒరిజినల్‌గా ఏం చేయాలో ఇంక అదే జేస్తారు. బట్ మీరేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఈ పర్సన్ గురించి మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పటికి కూడా వాళ్ళ గురించి ఆలోచించడం మానేయలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో కానీ అంటే ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే
సబ్కాన్షియస్ గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. కానీ నార్మల్ గా మీరు థింక్ చేస్తున్నప్పుడు మాత్రం ఇవన్నీ అంటే వేస్ట్. ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు. ఆర్ మనం సెట్ చేయలేం అని ఫీల్ అవుతున్నారు. సో బేసిక్ గా మీకు కూడా ఆ టైప్ కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లో అయితే మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఈ రిలేషన్‌షిప్ కోసం ఇంకా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్ వల్ల చాలా ఎఫెక్ట్ అయినట్టు ఉన్నారు. సో వాళ్ళు ఆ టైప్ కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ టైప్‌లోని వాళ్ళేంటంటే మీకోసం ఒక స్టెప్ ముందుకు వేయాలి. ఆర్ వాళ్ళు రిస్క్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది చెయ్యాలి. సో, అలా చేయడానికి మీరు ఒరిజినల్‌గా రెడీయా కాదా అనేది మాత్రం మీ క్లారిటీ అండి. ఎప్పుడైతే మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని మీరిక్కడ అంటే సిట్యుయేషన్ ప్రకారం థింగ్స్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తారు అనుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో సమ్ చేంజెస్ అయితే చూస్తారు. అది ఇక్కడ పరిస్థితి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకేఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్స్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తితో మీ బంధం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? లేదా? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లైక్ వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా వాళ్ళ లైఫ్‌లోని అంటే రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేసినట్టుగా అయితే ఫీల్ అయ్యారు. డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే, వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇచ్చింది అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, స్లోగా ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటినుంచి వాళ్ళేంటంటే, ఈ రిలేషన్‌షిప్ వర్తా కాదా అని ఆలోచిస్తూనే ఉన్నారు. చాలా సార్లు క్వెషన్ కూడా చేసుకున్నారు. ఇది రియల్‌గా మనం డిజర్వ్ చేస్తామా లేదా అని. అంటే ఇక్కడ రీజన్ ఒకటేనా అండి? ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ అయితే మీరే. కాకపోతే ఎప్పుడైతే ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యారో, కొంత ట్రావెల్ అయ్యారో, వాళ్ళ ప్రయారిటీస్ అనేవి చేంజ్ అయ్యాయి. ఆర్ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వలేదని చెప్పొచ్చు. ఇక్కడ అంటే ఈ రిలేషన్‌షిప్పే మెయిన్ అని వాళ్ళేంటంటే చేసుకోలేని పరిస్థితికొచ్చేసారండి. సో, మధ్యలో ఏం జరిగింది, ఏంటి అనేదైతే నాకు తెలీదు కానీ, ఈ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీ విషయంలో కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. వాళ్ళకేంటంటే మీరే కావాలి, మీతోనే ఉండాలి అనే ఆ క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయారు. ఎక్కడో అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అంటే థింగ్స్ అనేవి చేంజ్ అవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్‌లోని స్టిల్ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ఈ రిలేషన్‌షిప్ కోసం ఏం చేయాలి అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే స్టక్ అయిపోయారు. మేబీ మీలో చాలా మంది ఏంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. ఇదొక్కటే కాకుండా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో రకరకాలుగా కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళకేంటంటే థాట్స్ అనేవి స్టెబుల్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ అయితే తక్కువున్నాయండి. ఈ రిలేషన్‌షిప్పు అంటే ఎందుకు కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువున్నాయి అంటే, ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్‌ని క్యారీ చేస్తున్నారు. మెయిన్ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వదు. లైక్ ఛాన్సెస్ తక్కువున్నాయి అనడానికి రీజన్ కూడా ఈ పర్సన్‌కసలు ఈ రిలేషన్‌షిప్ ప్రయారిటీ కాదు ఫస్ట్. మీరు వాళ్ళకి ప్రయారిటీ కాదు. ఇఫ్ మీరే ప్రయారిటీ అయితే ఈ పర్సన్ ఇలా ఉండరు, ఇలా చేయరు. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే, ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. మేబీ ఆలోచిస్తున్నారు. ఆలోచించట్లేదు అని నేను చెప్పను. కాకపోతే ఎమోషన్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండడం డిఫరెంట్‌గా రన్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఇఫ్ వాళ్ళే ఇలాగ డిఫరెంట్‌గా కానీ థింక్ చేయకపోతే డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వల్లైనా సరే ఇక్కడ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక పర్సన్‌కి ఒక క్లారిటీ ఉంటే వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అంటే నాకు ఈ రిలేషన్‌షిప్ కావాలి అని డిసైడ్ అయితే దాని కోసం ఏదైనా చేస్తారు. అలాగే నాకు ఈ రిలేషన్‌షిప్ వద్దు అనుకున్న వాళ్ళు ఏదైనా చేస్తారు. కాకపోతే ఇప్పుడు వేరే వ్యక్తుల మాటలు వింటున్నప్పుడు వాళ్ళకెలా క్లారిటీ వస్తుంది? వాళ్ళకెలా తెలుస్తుంది వాళ్ళకేం కావాలి అనేది? పోనీ వేరే వ్యక్తులు లేకపోయినా ఈ వ్యక్తికే ఏం కావాలి? ఏం హ్యాపీనెస్ ఇస్తది అని అర్థం కానప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా థింక్ చేస్తున్నప్పుడు,
ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు చేయాల్సింది ఎలా చేస్తారు? ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు? ఇదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. వీళ్ళతోని ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకంతా క్లారిటీ ఉంది అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఏ క్లారిటీ లేదు. వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళకి ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేయాలి, వ్యక్తుల విషయంలో ఎలా డెసిషన్స్ తీసుకోవాలి అనేది మాత్రం వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. మెయిన్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్‌ని అన్ని రకాలుగా కన్సిడర్ చేయట్లేదండి. కేవలం అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోయి, ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అయ్యి, సో, అంటే మనకే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనమే ఎందుకు సఫర్ అవుతున్నాం అని ఆలోచిస్తున్నారు కానీ, అది అప్పుడప్పుడు అన్ని సార్లు కాదు. బట్ మీ వైపు నుంచి ఆలోచించడం అయితే వాళ్ళు మానేశారు. వాళ్ళకేంటంటే ఇక్కడ మీరు ఎలాంటి స్ట్రగుల్ తీసుకుంటున్నారు? మీ సఫరింగ్ ఏంటి అనేదైతే అర్థం అవ్వట్లేదు. కేవలం వాళ్ళేంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకుంటున్నట్టుగా వాళ్ళకున్న క్లారిటీతో వాళ్ళు ఈజీగా డెసిషన్స్ తీసుకోగలరు అన్నట్టుగా అయితే ఫీల్ అవుతున్నారు. సో, ఈ పర్సన్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే ఆబ్వియస్‌గా మీరు కూడా కోఆపరేట్ చేయలేరు కదా! ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఒక స్టెబిలిటీ, ఒక క్లారిటీ ఉండి, వాళ్ళకొక సిన్సియారిటీ ఉండి, అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మనం ఒక ఛాన్స్ తీసుకుందాం. ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంతో కొంతైనా కాంట్రిబ్యూట్ చేద్దాం అన్నట్టుగా ఉంటే కదా, మీరు ఏదైనా చేయగలరు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే, ఏది డిసైడ్ చేసుకోలేక వాళ్ళు స్టక్ అయిపోయి ఉంటే ఇక్కడ మీరైనా సరే వాళ్ళకి మీరు ఆ క్లారిటీ ఎలా ఇస్తారు? ఏం చేస్తారు? మీరు ఏం చేసినా సరే వాళ్ళకి ప్రయారిటీస్ అర్థం అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే రిపీటెడ్‌గా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. వచ్చే రోజుల్లో కూడా ఇంకా వస్తాయండి. సో, ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికి ఇప్పటికైతే పాసిబిలిటీ తక్కువే కనిపిస్తుంది. సో, మేబీ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. బట్ రెజొనేట్ అయిన వరకైతే మాత్రం మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్‌కి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో అర్థమైన రోజు వాళ్ళేంటంటే రకరకాలుగా థింక్ చేయడం మానేసి, ఒకే వేలో థింక్ చేయడం స్టార్ట్ చేసిన రోజైనా సరే మీరేమైనా చేంజ్ నోటీస్ చేయొచ్చేమో. సో, ఇప్పటికైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది అని మాత్రం 100% ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే, మీరు నేను చెప్పిన రీడింగ్‌ని పక్కన పెట్టేసినా, మీ లైఫ్‌లో ఒరిజినల్‌గా ఈ పర్సన్ ఎలా ఉన్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది చూసుకొని అదే ట్రస్ట్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కార్డ్స్ ప్రకారం అయితే పాసిబిలిటీ ఇప్పటికి తక్కువగానే కనిపిస్తుంది. అండ్ కర్మ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి ఈ రిలేషన్‌షిప్‌లో. దీనివల్ల వచ్చే రోజుల్లో కూడా ఇంకా చాలా ఫేస్ చేయడం కానీ, చాలా సఫర్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ సఫరింగ్ అనేది మీరు తీసుకుంటారా? ఆ పర్సన్ తీసుకుంటారా? అనేది మాత్రం థింగ్స్‌ని ఎవరు ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ బట్టే ఉంటుంది. ఇప్పుడు మీరు సపోజ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి ఫెయిర్‌గానే ఉన్నారు. అండ్ థింగ్స్‌ని కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, మీరు సఫర్ అయ్యేది తక్కువుంటది. మేబీ ఇప్పుడు మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అంటే ఈ పర్సన్ కోసం మనం ఇంత చేసాం. వాళ్ళకి కనీసం ఇది కూడా గుర్తు రావట్లేదు. ఇలాంటి పర్సన్ ఏంటి అని. సో, మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫెయిర్‌గా ఉన్నప్పుడు కొంచెం ఇప్పుడు బాధపడినా స్టిల్ వాళ్ళేంటంటే ఆ విధంగా ఉంటున్నందుకు యూనివర్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసేలాగా చేస్తుంది. వాళ్ళు కొంత సఫర్ అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో కర్మ ఉండడం వల్ల మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు. ఆ పర్సన్ కూడా సఫర్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఫెయిర్‌గా ఉండడం కూడా ఇంపార్టెంటేనండి. ఈ పర్సన్ ఏంటంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని వాళ్ళొక క్లారిటీ తెచ్చుకొని అట్‌లీస్ట్ మీ విషయంలోనేంటంటే కొంచెమైనా సరే వాళ్ళు కరెక్ట్ చేయాల్సినవి కరెక్ట్‌గా చేస్తే మేబీ ఇక్కడ థింగ్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఇలాగే ఉంటే మాత్రం సఫరింగ్ అనేది వాళ్ళకి తప్పదండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్ మీద మాత్రం మీరు ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా స్టిల్ ఇక్కడ జరగాల్సిన విధంగానే కొన్ని జరుగుతాయి. దానికి రీజన్ ఏంటి అంటే మీ పర్సన్‌కి అలాంటి క్లారిటీ లేదండి. వాళ్ళకిక్కడ వాళ్ళ ప్రయారిటీస్ అర్థం అవ్వట్లేదు. అందుకే సైలెంట్‌గా ఉంటున్నారు. ఈవెన్ మీరేదైనా అంటే వాళ్ళని అడగాలి, వాళ్ళేదో చెప్తే పోనీ మీ లైఫ్ మీరేదో చూసుకుంటారు అనే వేలో ట్రై చేస్తున్నా, ఆ పర్సన్ ఏంటంటే ఏది కూడా మీకు కోఆపరేట్ చేయట్లేదు. ఎంతసేపు వాళ్ళు చెప్పాలనుకుంటుంది, వాళ్ళకేదనిపిస్తుందో అది చెప్పేస్తున్నారు. అక్కడితోని వాళ్ళేంటంటే సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఇది అంటే కన్క్లూడ్ చేయట్లేదు బేసిక్‌గా. వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. కానీ కన్క్లూడ్ చేయట్లేదు. సో, దీనివల్ల మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళిక్కడ ఏది కన్క్లూడ్ చేయకపోతే మేబీ వాళ్ళకొక ఛాన్స్ వస్తే రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకున్నాయండి. సో, దీనివల్ల మీరెలా హర్ట్ అవుతున్నారు? మీకెంత టైం వేస్ట్ అవుతుంది? ఆర్ వాళ్ళకెంత టైం వేస్ట్ అవుతుంది? సో, ఏదో చెయ్యాలి కదా! అలా ఏం లేదండి. దానివల్ల ఇదంతా అలాగా లాగ్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనా సరే నేను మీకొకటే చెప్తానండి. అదేంటంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ నుంచి ఎక్కువేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇన్‌ఫాక్ట్ మీరేమైనా మీ లైఫ్‌కి సంబంధించి మీరు డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా మీ ఇష్టమే.
ఈ పర్సన్ తోనే మీరు ఉండాలి అనుకుంటే మాత్రం మీరేంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేయడమే. ఎందుకంటే ఇంకా ఇలాంటి సిట్యుయేషన్‌లో యూనివర్స్ మీకు టైమ్‌తో పాటు ఆన్సర్ చెప్తుంది. మీకు కొన్ని అర్థమయ్యేలాగా చేస్తుంది. బట్ ఇప్పటికైతే మాత్రం మీకు ఆన్సర్స్ దొరకవు. అదైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. ఎందుకంటే ఆ పర్సన్ ఏది డిసైడ్ చేసుకోవట్లేదు. మీకేమి చెప్పట్లేదు. మీ విషయంలో వాళ్ళు ఎప్పుడైతే ఫెయిర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో అప్పుడే మీకు ఆన్సర్స్ తెలుస్తాయి కదా! సో, అది ఇక్కడ ప్రాబ్లము. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. మీరు తెలుసుకోవాల్సిందేంటి అనేది. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేశారండి. ఈవెన్ ఇప్పటికి కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అనుకుంటున్న దానికి ఏది కూడా అనుకున్న విధంగా జరగట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరిగితే కూడా ఎలా ఉంటుందో ఏంటో లైఫ్ అనే భయం కూడా మీకుంది. ఎందుకంటే మేబీ ఈ పర్సన్ కావాలి అని మీరు కోరుకుంటున్నప్పటికీ కూడా ఈ పర్సన్ సిట్యుయేషన్స్ కానీ, ఈ పర్సన్ మాట్లాడే మాటలు కానీ అంటే ఈ రిలేషన్‌షిప్ ఉన్న ప్యాటర్న్ కానీ మీకేంటంటే కొంచెం భయం వేస్తుందండి. మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఈవెన్ న్యూ బిగినింగ్స్ ఒకప్పుడులాగా ఉండదేమో, ఒకప్పుడు హ్యాపీనెస్ మళ్ళీ రాదేమో అని మీరు అనుకుంటున్నారు. మీకు ఎక్కడో కానీ ఈ పర్సన్ క్లియర్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. వాళ్ళు వేరు, మీరు వేరు. సో, ఇదేంటంటే బేసిక్‌గా సెట్ చేయడం అంత ఈజీ కాదు అని కూడా అనిపిస్తుంది. సో, నేను ఒకటే చెప్తానండి. మీరు ఆల్రెడీ కొన్ని సెన్స్ చేస్తున్నారు, కొన్ని ఫీల్ అవుతున్నారు. కొంత మీకు అర్థమవుతుంది అంటే నేను చెప్పినట్టుగా మీకు సంబంధించినంత వరకు మీరు ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ పర్సనే కావాలి, ఈ పర్సన్ మీద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మీరు పాస్ట్‌తోని ప్రెజెంట్‌ని కంపేర్ చేయడం మానేయడం బెస్ట్. ప్రెజెంట్‌ని ప్రెజెంట్ లాగే చూడండి. ఎందుకంటే ప్రెజెంట్‌లో ఈ పర్సన్ వాళ్ళకి ప్రయారిటీస్ అనేవి డిఫరెంట్ అండి. వాళ్ళకసలు వాళ్ళ ప్రయారిటీ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. అట్‌లీస్ట్ మీరు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కాదు. మేబీ పాస్ట్‌లో వాళ్ళకి మీరే ఫస్ట్ అవ్వచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం మీరు కాదండి. సో, అలా మీరు కానప్పుడు మీరు ఇక్కడ అది కూడా ఆలోచించుకోవాలి. ఇదే కదా మెయిన్. ఒక రిలేషన్‌షిప్‌లో ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ, వాల్యూ కానీ ఇస్తే వాళ్ళు వర్త్ ఏంటో తెలుసుకొని ప్రవర్తిస్తే హ్యాపీగా ఉంటారు. బట్ వాళ్ళు అవేవి తెలుసుకోకుండా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు మీరిది ఎలా హ్యాండిల్ చేస్తారు? అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే ఇంక అది మీ ఇష్టమే. సో, టైమ్‌తో పాటు ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. బట్ మీ లైఫ్‌కి సంబంధించి మీరేదైనా డెసిషన్ తీసుకోవాలి. మీ లైఫ్ కోసం మీరు చూసుకోవాలి అనుకున్నా, హ్యాపీగా మీరు అది కూడా చేయొచ్చు. యూనివర్స్ ఏంటంటే అక్కడ మిమ్మల్ని స్టాప్ చేయదు. ఎందుకంటే ఆ పర్సన్‌లోని చేంజెస్ అనేవి రావట్లేదండి. వాళ్ళు కేవలం వాళ్ళ కోసమే ఆలోచించుకుంటున్నారు. సో, వాళ్ళేంటంటే ఇక్కడ అన్నీ హోల్డ్ చేస్తున్నారు. అన్నీ స్టక్ అయిపోయినట్టుగా చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళన్నీ చేస్తున్నారు. ఆ బ్లేమ్‌ని మీ మీదకి షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా నాకనిపిస్తుంది. అంటే ఒకటి మీలో కొంతమందికి మాత్రం క్లియర్‌గా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారండి మధ్యలో. సో, దానివల్ల కూడా ఈ కాంప్లికేషన్స్, ఈ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు మీ లైఫ్ కోసం మీకు మీరు ఆ ప్రయారిటీ ఇచ్చుకొని ఏదైనా డెసిషన్ తీసుకుంటే బెనిఫిట్ అవుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్స్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తితో మీ బంధం ఇంకా కొనసాగే అవకాశం ఉందా? లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలం. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూడొచ్చు. అండ్ మనకి ఈ రిలేషన్‌షిప్‌లో అన్ని రకాలుగా కన్వీనియంట్‌గా ఉంటుంది అని ఫీల్ అయ్యారు. సో, అందుకే వాళ్ళైతే ఛాన్స్ తీసుకున్నారు. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ పర్సన్ ఏంటంటే కొంచెం మ్యానిప్యులేటివ్ టైప్ అండి. వాళ్ళకి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనేది క్లారిటీ ఉన్న తర్వాతే ముందుకు వెళ్తారు. వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోతే అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో కూడా ఎదుటి వ్యక్తికి తెలియనివ్వరు. అంటే ఆ టైప్ అని చెప్పొచ్చు. చాలా స్మార్ట్, కన్నింగ్, మ్యానిప్యులేటివ్ అన్నీ ఉన్నాయండి వాళ్ళకి. లేని క్వాలిటీ లేదు.
అలా అని చెప్పి ఇది నెగెటివ్ అని నేను చెప్పను కానీ, బట్ ఆ పర్సన్ మెంటాలిటీ అలాంటిది. మేబీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా చూసుండొచ్చు. అలా చేంజ్ అయిపోయి ఉండొచ్చు. అది వేరే విషయం. లేకపోతే కొంతమంది స్టార్టింగ్ నుంచే ఆ టైప్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ పర్సన్‌కి ఒక కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప అసలు ముందుకొచ్చే టైప్ అయితే కాదు. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో మీరు ఈజీ టార్గెట్ అనుకున్నారో, లేకపోతే ఆహ్, మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఇది చేయగలరు అని అనుకున్నారో, మొత్తానికి ఏదో ఒక విధంగా ఛాన్స్ అయితే తీసేసుకున్నారు. బట్ వన్స్ వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మీరు కూడా అంత ఈజీ పర్సన్ ఏం కాదు. సో, మీరు కూడా టఫ్ఫే. సో, మీరు కూడా సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళకి అర్థమైనప్పటి నుంచి కూడా మీ ఇద్దరి మధ్యలో చాలా కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా కంట్రోల్‌ని గెయిన్ చేయాలని ట్రై చేస్తున్నారే కానీ, లవ్‌తో విన్ అవ్వాలి అని అనుకున్న సందర్భాలైతే చాలా తక్కువ. దానికి రీజన్ ఏంటి అంటే నేను చెప్పాను కదా! ఈ పర్సన్ ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యి, వాళ్ళు థింగ్స్‌ని కంట్రోల్ చేయగలరు అనుకుంటేనే స్టెప్ ఇన్ అవుతారు. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. లైఫ్‌లో ఏ యాస్పెక్ట్‌లో అయినా వీళ్ళు ఇలాగే ఉంటారు. సో, మీ విషయంలో కూడా అలానే అనుకున్నారు కానీ, బట్ వాళ్ళకి అర్థమైందేంటంటే, మీతోని అంత ఈజీ కాదు. మీరేంటంటే అంత ఈజీగా వాళ్ళ ట్రాప్‌లో పడే టైప్ కాదు అని వాళ్ళకి మాత్రం అర్థమైంది. దానికి రీజన్ ఏంటంటే మీరు యాక్చువల్‌గా వాళ్ళ విషయంలో ఫస్ట్ నుంచి కొంచెం సిన్సియర్‌గా ఉండుంటారు. కాకపోతే వాళ్ళు అది అని మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయకపోయి ఉంటారు. కానీ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఒక పర్సన్‌తో కొంత ట్రావెల్ అయిన తర్వాత తెలుస్తుంది కదా! ఎవరు ఏంటి అనేది. సో, మీకు కూడా అర్థమైంది కాబట్టి మీరేంటంటే ఇంకా బ్యాక్ డౌన్ అవ్వాలి అని అనుకోలేదు. మీరు కూడా మీలాగే ఉండాలి. ఇప్పుడు ఆ పర్సన్ ఆ విధంగా కంట్రోల్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా మీకు కూడా రైట్ ఉంటుంది కాబట్టి, మీరు కూడా ఆ పర్సన్‌తోనే క్లియర్‌గా కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలి అనేలాగే ఉన్నారండి. సో, ఇదే మీ ఇద్దరి మధ్యలోని కొంత డిఫరెన్స్ కానీ, డిస్టర్బెన్స్‌ని కానీ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఎవరైనా మానిప్యులేట్ కూడా చేసుండొచ్చు కానీ, బట్ నాకేమనిపిస్తుందంటే వీళ్ళని ఎవరో మానిప్యులేట్ చేయడం కంటే కూడా వీళ్ళే వ్యక్తుల్ని మానిప్యులేట్ చేసే టైప్ లాగా నాకనిపిస్తుంది. చెప్పిన మాట కూడా అంత ఈజీగా వింటారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ పర్సన్‌కి మీ విషయంలో వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. ఇది ఎలా అంటే తీసుకోవాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నిజానికి ఈ పర్సన్ అయితే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఉండలేరు. వాళ్ళ వల్ల అవ్వదు అనే స్టేజ్‌కొచ్చేసారు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో చాలా జరిగాయి కాబట్టి ఇది అప్పుడప్పుడు ఈ పర్సన్‌ని భయపెడుతుందండి. వీళ్ళేంటంటే వీక్ పర్సన్ కాదు. కాకపోతే మీరేంటంటే వీక్ ఇండివిడ్యువల్ కాదు. మీరు స్ట్రాంగే. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇలాంటి పర్సన్‌ని మనం ఎక్కడ హ్యాండిల్ చేయగలం? మనం హ్యాండిల్ చేసినా సరే ఇంకా థింగ్స్ అనేవి వచ్చే రోజుల్లో కూడా కాంప్లికేటెడ్ గానే ఉండొచ్చు. అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. ఎక్కడో కానీ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలి అనుకున్నా వాళ్ళు చేయలేరు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకు అంటే, వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఏది అవసరం లేదండి. ఓన్లీ కంట్రోలే కావాలి. అంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం ఉండాలన్నమాట. సో, ఈ విధంగా అంటే ఏ రిలేషన్‌షిప్‌లో ఎవరు కూడా ఉండలేరు. మేబీ ఉండగలరు. కొంతవరకు ఉంటారు. బట్ కంప్లీట్‌గా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ప్రతిదీ వాళ్ళ ప్రకారమే అవ్వాలి అంటే అదెలా జరుగుతుంది? సో, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక ఇగో క్లాష్ ఉంది. అండ్ పర్సనాలిటీ క్లాష్ కూడా ఉంది. మేబీ ఇద్దరు ఒక వేలో సిమిలర్ అవ్వచ్చు కానీ, బట్ స్టిల్ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. సో, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసామంటే ఇంకా చాలా బ్యాడ్ లక్ అయితే ఫేస్ చేస్తాం. ఆర్ సఫర్ అవుతాం బ్యాడ్‌గా. ఇవన్నీ మనకు అవసరమా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడానికే ట్రై చేస్తున్నారండి. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే ఇద్దరూ మళ్ళీ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని ఆ విధంగా మైండ్‌ని ట్రైన్ చేసుకుంటే తప్ప ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు స్ట్రాంగ్ ఇండివిడ్యువల్సే. కాకపోతే ఎవరికి వాళ్ళే డిఫరెంట్ టైప్ అన్నమాట. సో, ఈ డిఫరెన్స్ అనేదేంటంటే ఎవరు ఈ రిలేషన్‌షిప్‌లో కంట్రోల్ సాధిస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. ఆఫ్‌కోర్స్ మీదే పై చేయిలాగా నాకైతే అనిపిస్తుంది కార్డ్స్ చూసిన ప్రకారం అయితే. బట్ చెప్పలేమండి. కొంతమందేంటంటే సెన్సిటివ్‌గా కూడా ఉన్నవాళ్ళుంటారు. సో, వాళ్ళేంటంటే డిఫెండ్ చేసుకోవడం దగ్గర స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. అంటే కొంతమంది ఫైట్ అనేది వాళ్ళే స్టార్ట్ చేస్తారు. వాళ్ళే అంటే కంట్రోల్ చేయాలి అని చూస్తారు. బట్ కొంతమందేంటంటే చాలా వరకు సైలెంట్‌గా ఉంటారు. చాలా వరకు సైలెంట్ గానే ఉంటారు. మరి వాళ్ళకి కాంప్లికేషన్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా! అది ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్ట్ అన్నమాట.
సో ఇక్కడ మీకు జరుగుతుందైతే అదే కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని యాక్చువల్ గా అయితే కంటిన్యూ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారండి. వాళ్ళు ఒకవేళ కంటిన్యూ చేసినా మళ్ళీ పాస్ట్ లో లాగే సిచ్యువేషన్స్ ఉంటాయేమో. సో ఇవన్నీ ఫేస్ చేసే బదులు దూరంగా ఉండడమే మంచిది కదా. ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేయగలరు అనుకుని ముందుకు వచ్చినా ఏం జరుగుతది? ఎలా ఉంటదనేది తెలీదు కదా. ఎక్కడో కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కర్మ వల్లనే మీరు వాళ్ళ లైఫ్‌లోకొచ్చారు. కర్మ వల్లనే ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. సో దీనివల్ల నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. లేదు అని చెప్పను. కాకపోతే ఇక్కడ ఎవరు ఎవరికీ కంట్రోల్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి ఎంత వరకు రిక్వైర్‌మెంట్. సో వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌కి ఏం ఆఫర్ చేయగలరు? సో కొంచెమైనా మీకు ఆ కంట్రోల్ ఇవ్వగలరా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు డిసైడ్ అయితే ఓకే. పర్వాలేదు అనుకోని సెట్ అయితే రిలేషన్‌షిప్ కంటిన్యూ అయిపోతుంది. లేకపోతే ఎలా కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు మీరైనా అంతే. ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయి అంటే మీరు అది హ్యాండిల్ చేయగలరా లేదా మీరు డిసైడ్ అవ్వాలి కదా. ఇక్కడేంటంటే ఇది వన్ సైడ్ స్టోరీ ఏం కాదండి. డెఫినిట్‌గా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి. మీ ఆలోచనలు మీకు ఉన్నాయి. బట్ ఇద్దరి ఆలోచనలు ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తే ఇద్దరు కూడా ప్రాపర్‌గా ఈ రిలేషన్‌షిప్ కోసం కాంట్రిబ్యూట్ చేయగలరు. అంటే కంట్రోల్ అని కాకుండా, ఇగో అని కాకుండా లవ్‌తో ఉండగలరు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏంటంటే ఆ వేలో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోగలరు. సరెండర్ అవ్వగలరు అంటే ఇది కంటిన్యూ అవుతది. లేకపోతే ఇంకా దీనికోసం ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు అర్థమైందైతే ఆ పర్సన్ కంట్రోల్‌ని విడిచిపెట్టే టైప్ కాదు. మీరేంటంటే ఆ పర్సన్ కంట్రోల్ చేస్తే హ్యాండిల్ చేసే టైప్ కూడా కాదు. అంటే అలా ఉంది ఇక్కడ సిట్యుయేషన్. సో ఇక్కడ ఎవరికి వాళ్ళే అంటే వాళ్ళ ఓన్ ఎజెండాతో ఉన్నారు కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌లో బేసిక్‌గా ఏదైనా జరగొచ్చు. సో ఇది మనం లాంగ్ లాస్ట్ అవుతుంది అని ఇప్పటికైతే చెప్పలేం. మరి ఫ్యూచర్‌లోని ఎనర్జీస్ ఏమైనా షిఫ్ట్ అయితే ఎవరు చేంజ్ అవుతారు? ఎవరి పరిస్థితి ఏంటి అన్నది మరి కొంచెం క్లారిటీ రావచ్చు కానీ, ఇప్పటికైతే మరి ఇంకా ఎక్కువ క్లారిటీ కూడా ఏం రావట్లేదండి. మరి చేంజ్ అయితే కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చేంజ్ అవ్వకపోతే కంటిన్యూ చేయడం కష్టమే. మీరు చేంజ్ అవ్వకపోయినా కష్టమే. ఆ పర్సన్ చేంజ్ అవ్వకపోయినా కష్టమే. ఇద్దరు చేంజ్ అయితే తప్ప ఏది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ సిట్యుయేషన్ కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, యాక్చువల్‌గా అయితే మీరు మెచ్యూర్డ్‌గానే థింక్ చేసే టైపు. సో, మీరేంటంటే మెచ్యూర్డ్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. ఆ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పింది కూడా వాళ్ళు వినాలి అనేది మీ ఇంటెన్షన్ అండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మీరు వింటున్నారు. మరి మీరు చెప్పింది కూడా వాళ్ళు వినాలి కదా! ఇది మీకు స్టార్టింగ్‌లోనే ఎలా అనిపించిందంటే, కొంతకాలం పోనీ చూద్దాం. వీళ్ళేమైనా సరే వింటారేమో, చేంజ్ అవుతారేమో అనే విధంగా స్టార్ట్ అయింది. కాకపోతే స్లోగా మీకేంటంటే, ఇంకా ఈ పర్సన్ మన మాట వినరు. సో, మనం ఏంటంటే వీళ్ళ కోసం ఏం చేస్తున్నా, ఎంత చేస్తున్నా ఇది గుర్తించట్లేదు. కేవలం వాళ్ళు కంట్రోల్ చేయాలనే చూస్తున్నారు అనే విధంగా మీ ఎమోషన్స్ ఏంటంటే చేంజ్ అయ్యాయి. అప్పటినుంచి మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటున్నారండి. అంటే మీరు ఇక్కడ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ పర్సన్ కోసం మనం అన్నీ చేస్తున్నాం, అన్నీ ఆలోచిస్తున్నాం. వీళ్ళ కోసం మనం చెయ్యంది లేదు. బట్ వాళ్ళేంటంటే ఎంతసేపు వాళ్ళ కోసమే చూసుకుంటున్నారు. వాళ్ళు మన కోసం ఆలోచించట్లేదు అనేది మీకు ఎక్కువ డిస్టర్బింగ్‌గా అనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు. నిజానికి ఈ టైంలోని మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం కానీ, మీ మీద మీరు ఆ సెల్ఫ్ కేర్ చూపించుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్‌ని కేర్ చేయడం కంటే కూడా, మిమ్మల్ని మీరు కేర్ చేసుకొని, మీకోసం మీరు ఏదో చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. సో, నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌ని చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ మిమ్మల్ని మీరు చేసుకున్న తర్వాత, మీకు మెంటల్ పీస్ దొరుకుతుందా లేదా? ఫిజికల్‌గా మీరు బెటర్‌గా ఉన్నారా లేదా? ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఆ పర్సన్ కోసం ఆలోచించండి. బట్ ఆ పర్సన్ కోసం ఫస్ట్ మేము ఆలోచిస్తాం. సో, మాకేంటంటే ఇలా ఉన్నా పర్వాలేదు. సో, వన్స్ వాళ్ళొచ్చిన తర్వాత సిట్యుయేషన్స్‌ని ఎలానో ఒకలాగా హ్యాండిల్ చేయొచ్చు. ఆ పర్సన్‌ని కన్విన్స్ చేయొచ్చు అనే విధంగా మీరు ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో ఎగ్జాస్ట్ అయిపోతారు. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌లో అయితే ఈ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేయరండి. వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు. సో, మీరు కూడా మీకోసం ఆలోచించుకొని, మీకోసం స్టాండ్ తీసుకొని, మీకోసం మీరు చేయాల్సింది చెయ్యండి. అప్పుడే మీరేంటంటే అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతారు. సో, మీ పీస్ ఎక్కడుంది? మీకు కంఫర్టబుల్‌గా ఉందా లేదా చూసుకొని మీరు ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక డెసిషన్ తీసుకోవడం కానీ చేయడం మీకు అన్ని రకాలుగా బెటర్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.